చూశారు కదా! ఈ నేమ్ ఆర్ట్ అనేది చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటది. నాకైతే ఫేవరెట్ నచ్చింది నాకు. మీకు నచ్చితే చాలా హ్యాపీ. ఒక లైక్ చేయండి. చాలా ఈజీగా చెప్తాను. దాన్ని బట్టి చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. దాన్ని బట్టి చేసుకోండి. కలర్ట్ మోషన్ యాప్‌లో అయితే ఓపెన్ చేసుకున్నా. వీలుంటే కైన్ మాస్టర్‌లో కూడా చేసుకోండి. నో ప్రాబ్లమ్. నేను బ్యాక్‌గ్రౌండ్ ఆల్రెడీ ఇచ్చాను మీకు. మీరు టెక్స్ట్ పెట్టుకుంటే సరిపోతది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే. ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. కింద ప్లస్ సెకండ్ 9:16 ఏదైనా ఒక రేషియో. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఇక్కడ టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా ఒకటి పెట్టి రోబోట్ రెగ్యులర్ అని పైన ఉంటది టాప్‌లో. అందులోకెళ్ళి వ్యూ ఆల్‌లోకెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను కదా ఫాంట్ అనేది. ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని నేను సెపరేట్ ఫోల్డరే పెట్టుకున్నాను. ఓకే. ఇలాగైతే సెలెక్ట్ చేసి యాడ్ చేసుకుంటే ఫాంట్ అయితే యాడ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ అయితే రెండైతే గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా వచ్చినా ఈ ప్రాసెస్ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అవసరం ఉంటుంది ఫ్యూచర్‌లో. ఓకేనా? బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంది కదా! ఇప్పుడు మనకు కింద మనకైతే ఒకటి చెప్తాను. అది డెఫినెట్‌లీ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ చేంజ్ చేద్దాం. ఇక్కడ నేమ్ అయితే ఉంటది కదా! ఈ నేమ్ అయితే చేంజ్ చేద్దాం. మై డియర్ అయితే ఒకవేళ బాయ్స్ కోసం చేస్తుంటే మై బాయ్ అని పెట్టుకోండి. మై డియర్ అని ఎగ్జాంపుల్‌గా పెట్టాను. ఇది రిమూవ్ చేసి దివ్య అని పెడుతున్నాను. ఓకే. దివ్య అని పెట్టాను. కానీ ఇక్కడ చూసుకుంటే ఏదైతే మనకు ఈ కింద మనకైతే ఒక యారో ఉంది కదా! అది సరిగ్గా సెట్ కాలేదు. ఇప్పుడు మీ యొక్క ఫింగర్ తోటి సెట్ చేయండి. ఏదైనా గానీ ఫింగర్ తోటి. ఓకే. ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలాగే పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీ నేమ్ తగ్గట్టు నేను ఇలాగే పెడుతున్నాను. ఇప్పుడు ఈ అడ్జస్ట్‌మెంట్‌లో చాలా ప్రాబ్లమ్ వస్తది. అది చూడండి. నేమ్ అయినా ఏదైనా గానీ అడ్జస్ట్‌మెంట్‌లో ప్రాబ్లమ్ అయినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇది ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి మూవ్ ఆన్ టాస్క్‌లోకెళ్ళి ఇక్కడ కీ ఫ్రేమ్‌ని కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకుంటా సెకండ్ కీ ఫ్రేమ్ ద్వారా వచ్చి అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటా ఇలా. 100% కీ ఫ్రేమ్‌లో ప్రాబ్లమ్ వస్తది. అడ్జస్ట్‌మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోకి. అడ్జస్ట్‌మెంట్ లేకపోతే ఒకవేళ ఇప్పుడు చాలామంది నేమ్స్ అనేది కొంచెం పెద్దగా, చిన్నగా ఉంటది కాబట్టి కొంచెం చేసేటప్పుడు కొంచెం బాగా చేసుకోండి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇలా వస్తది. దాని తర్వాత ఆటోమేటిక్‌గా పోతుంది. ఓకే. ఇలా. ఓకే. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతే. ఇప్పుడు కరెక్ట్‌గా ఏం చేస్తారంటే 2 సెకండ్ తర్వాత వచ్చి నేను ఒక వీడియో అయితే ఇచ్చాను. లీవ్ వీడియో 15 సెకండ్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి క్రోమాకి యాడ్ చేసుకోండి. క్రోమాకి యాడ్ చేసిన తర్వాత దాన్ని ఒక 3000 పెట్టుకోండి. చాలు. ఇప్పుడు చూడండి. ఇలా వస్తది. బాగుంటది. కరెక్ట్‌గా ఉంటదది. ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.